హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆయుధ కర్మాగారాల దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? సమాధానం 18th మార్చ్. నెక్స్ట్, ప్రపంచ సంతోష సూచి 2026కు సంబంధించి సరైన వాక్యం. ఏ. దీనిని అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తుంది. బి. మొదటి 5 దేశాలు ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా, స్వీడన్. సి. భారతదేశ ర్యాంకు 116, మొత్తం 147 దేశాల్లో. సమాధానం పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్, సమాన పౌర స్మృతి పై తన నివేదికను ఇటీవల గుజరాత్ ప్రభుత్వానికి సమర్పించిన కమిటీ ఏది? సమాధానం జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ. నెక్స్ట్, హిందీ భాషకు గాను సాహిత్య అకాడమీ అవార్డు 2025 ఎవరికి లభించింది? సమాధానం మమతా కాళియా. నెక్స్ట్, విక్రమ్ దొరైస్వామి ఇటీవల ఏ దేశానికి భారతదేశ తదుపరి రాయబారిగా నియమితులయ్యారు? సమాధానం చైనా. నెక్స్ట్, భారతదేశ పారిశ్రామిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి మరియు తయారీ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ఏ పథకం ప్రారంభించబడింది? సమాధానం భవ్య. నెక్స్ట్, ఎన్నికల సంఘం ఇటీవల ఏ రాష్ట్రపు మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి అయిన నందిని చక్రవర్తిని ఆమె పదవి నుండి తొలగించింది? సమాధానం పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, సెంట్రల్ బ్యాంకింగ్ ద్వారా ఇటీవల ఇనిషియేటివ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పొందిన భారతీయ బ్యాంకు ఏది? సమాధానం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, 24వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2026 ఏ స్టేడియంలో నిర్వహించబడుతుంది? సమాధానం కళింగ స్టేడియం. నెక్స్ట్, ఇటీవల పంజాబ్ శాసనసభ శ్రీ గురు తేగ్ బహదూర్ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడుతుంది? సమాధానం శ్రీ ఆనందపూర్ సాహిబ్. నెక్స్ట్, స్వచ్ఛమైన హైడ్రోజన్ ఉత్పత్తి మరియు సముద్రపు నీటి లవణ నిర్మూలన కోసం ఏ సంస్థకు చెందిన పరిశోధకులు ఇటీవల అమెగ్జిన్ ఆధారిత పదార్థాన్ని అభివృద్ధి చేశారు? సమాధానం ఐఐటి గౌహతి. నెక్స్ట్, సిటీ యూనియన్ బ్యాంక్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం రవీంద్ర జడేజా. నెక్స్ట్, ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశం సుమారు ఎంత శాతాన్ని కలిగి ఉంది? సమాధానం 30.37%. నెక్స్ట్, నౌరూజ్ ఏ మతపు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు? సమాధానం జోరాస్ట్రియనిజం. నెక్స్ట్, ఇటీవల మత స్వేచ్ఛ బిల్లు 2026 ఏ రాష్ట్రంలో ఆమోదించబడింది? సమాధానం మహారాష్ట్ర. నెక్స్ట్, ఇటీవల ఏ దేశానికి చెందిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళ పార్లమెంటు సభ్యురాలిగా భూమికా శ్రేష్ఠ గుర్తింపు పొందింది? సమాధానం నేపాల్. నెక్స్ట్, ఇటీవల ఏ ఆలయ సముదాయాన్ని పునరుద్ధరించడానికి భారతదేశం మరియు ఇండోనేషియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి? సమాధానం ప్రంబనన్ ఆలయం. నెక్స్ట్, భారత సైన్యం అమోఘ జ్వాల అనే సాంకేతికత ఆధారిత యుద్ధ విన్యాసాన్ని ఏ రాష్ట్రంలో విజయవంతంగా నిర్వహించింది? సమాధానం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ చెల్లింపు యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సమాధానం ఎంఎస్ ధోని. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన కుసున్పూర్ గ్రామం ఏ రాష్ట్రపు మొట్టమొదటి స్మార్ట్ గ్రామంగా అవతరించనుంది? సమాధానం ఒడిశా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.